చంద్రబాబు అయితే చాలా క్లియర్గా నమ్ముకుంటుంది ఒకటే, రేపు జమిలీ ఎలక్షన్ వచ్చినా మెయిన్ ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు అమరావతి రాజధాని గత 5 ఏళ్ల నుంచి పక్కెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది డిసెంబరు జనవరి ఇప్పుడు ఈ టెండర్లు ఇవన్నీ బిగిన్ చేసి పనులు బిగిన్ చేస్తే ఇవన్నీ లైన్లోకి వచ్చి బిల్డింగ్లన్నీ పూర్తి కావడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఒక రూపం వచ్చేస్తుంది. అది ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి వస్తాయి, అట్లాగే కొన్ని సంస్థలు ఏవైతే వస్తాయో అవి వస్తాయి. ఎప్పుడైతే ఈ రూపం తయారయ్యాక ఇక మిగతాది ఎక్స్పాన్షన్ జరగాలి. అలా ఎక్స్పాన్షన్ జరగాలంటే జగన్ వస్తే నాశనం అవుతుందని జనానికి చెప్పచ్చు, గతంలో చేశాడు కాబట్టి. తద్వారా ఒక హైదరాబాద్ లాగా తయారవ్వాలంటే నేనుంటే మాత్రమే సాధ్యమవుతుందని జనానికి చెప్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తానే అధికారం రావచ్చు. అట్లాగే విడిపోతే కనుక దెబ్బ అవుతుంది. జనసేన బీజేపీ వైసీపీ విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది జగన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ జట్టుని కంటిన్యూ చేయాలి. కేంద్రంలో కూడా ఇప్పుడు పూర్తి బలం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా తమని దగ్గరికి తెస్తుంది, జనసేనని దగ్గరికి తెస్తుంది. తద్వారా ఆంధ్ర తెలంగాణలో పార్టీ పుంజుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పడానికి కూడా చేతిలోకి ఉంటుంది. తద్వారా పునర్వైభవం దేశవ్యాప్తంగా తీసుకొచ్చుకోవాలన్నటువంటి బాబు చాలా బలంగా సంకల్పిస్తున్నది. ఏం జరుగుతుందో చూడాలి.